ఏంటి మళ్ళీ కార్లో కూర్చొని వీడియో స్టార్ట్ చేసిందని మాత్రం తిట్టుకోకండి. మేము ఎవ్రీ వీకెండ్ ఎక్కడికొక దగ్గరికి వెళ్ళకపోతే ఈ మధ్య నాకు పిచ్చెక్కేలా ఉందని చెప్పేసి బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళమని చెప్పా. ఏదైనా మాల్కి వెళ్దాము అని అంటే అనవసరమైన షాపింగ్ అవుతుంది. అండ్ వీకెండ్ మాల్స్ పరిస్థితి ఏందో మొన్ననే నేను వీడియో పెట్టేసిన. పోనీ ఏదైనా రెస్టారెంట్కి అట్లా ఏదైనా ప్లేస్కి వెళ్ళి తిందామా అని అంటే ఈ రైనీ సీజన్లో బయట ఫుడ్ తిని రిస్క్ చేయలేము. ఏదో యానివర్సరీ బర్త్డేస్ అట్లా వస్తే తప్పట్లేదు, కానీ నార్మల్ వీకెండ్స్ అయితే మేము అవాయిడ్ చేసేసినాం. చాలా వైరల్స్ వస్తున్నాయి, చాలా ఫ్లూ వస్తుంది, డెంగ్యూ వస్తుంది, అస్సలు బాగాలేదు హైదరాబాద్లో సిచ్యువేషన్ అని చెప్పి మరి ఇంకెక్కడికి వెళ్ళాలి సరే అని చెప్పి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ అంటే ఇక్కడ అక్కడ ఉన్న టెంపుల్ కాదు, సంగీ టెంపుల్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగీ టెంపుల్కి ఒక షార్ట్ ట్రిప్ లాగా చేసినాం అనమాట. మేము ఎప్పుడో 2019 or 18లో వెళ్ళినట్టున్నాము, 5 years ago. అండ్ ఇప్పుడు మళ్ళీ 5 years తర్వాత వెళ్తున్నాము. కానీ వెళ్ళడం మాత్రం నిజంగా వర్త్ ఇట్. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అసలు అది కొండపైన ఉన్న టెంపుల్స్కి వెళ్తే ఇది ఒక బెనిఫిట్. ఎంత చల్లగాలి అంటే అసలు రావాలనిపించలేదు. అండ్ సన్సెట్ టైంలో వెళ్ళినాం మేము, ఆ వ్యూ చూసుకుంటూ కాసేపు ఉండిపోయినాం అక్కడ. కానీ సంగీ టెంపుల్కి వెళ్తే గుర్తుపెట్టుకోండి, చేతిలో ఏం క్యారీ చేయొద్దు, ఎందుకంటే బీభత్సంగా కోతులు ఉన్నాయి. అవి మన చేతిలో ఏవున్నా లాక్కెళ్ళిపోతున్నాయి. చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి అన్నమాట. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మాకు అర్చన కూడా చేపించారు లోపల. ఆల్మోస్ట్ లోపల వరకు వెళ్ళి దర్శనం అయింది. నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. వెళ్తే పుణ్యం వస్తుందా రాదా, కష్టాలు తీరిపోతాయా, కోరికలు తీరాయా అవన్నీ పక్కన పెడితే ఈ లొకేషన్కి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నిజంగా అంత హైట్లో ఉండేసరికి చల్లగా గాలి లిటరల్గా ఎక్కడికో వెళ్ళిపోయి, అంటే హైదరాబాద్కి చాలా దూరంగా వెళ్ళిన ఫీలింగ్ అయితే ఆబ్వియస్లీ వస్తుంది మీకు కూడా. ట్రస్ట్ మీ. అండ్ ఒక్కసారి వెళ్ళి చూడండి. సిటీలో ఉండే ఆ పొల్యూషన్, ఆ హార్న్ సౌండ్స్ అవి ఏవి లేకుండా, అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా 1 గంట సేపు స్పెండ్ చేసి రండి. ఆబ్వియస్లీ మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి ఫుల్ జోష్తో వెళ్ళిపోతారు. అండ్ ఇందాక చెప్పినట్టు కోతులు చాలా ఉన్నాయి. ఈ కోతిని క్యాప్చర్ చేద్దామంటే అస్సలు నా మాట లేదు, ఫోటోకి పోజ్ చేయకుండా వెళ్ళిపోయింది. దాని బట్టి ఇది ఉరకడము. కానీ ఏ మాట కామాట ఆనే మాత్రం వీడియో తీస్తున్నా అని చూడగానే నిజంగా ఎవరో నిల్చోబెట్టి పెట్టించినట్టు భలే పోజులు ఇచ్చిందనమాట. అది నిజంగా భక్తితో పెట్టిందో ఫోటోలో కవర్ కావడానికి పెట్టిందో నాకైతే తెలీదు. కానీ చాలాసేపు డిఫరెంట్ యాంగిల్స్లో పోజులు ఇచ్చింది. కెమెరాలో కవర్ అవుతుందనా లేనా అని మధ్యలో చెక్ చేసుకుంది కూడా. సరే ఇవన్నీ పక్కన పెడితే వీకెండ్స్ అప్పుడప్పుడు లోపల సిటీలో ఎంజాయ్ చేసే ప్లేసెసే కాకుండా సిటీ అవుట్స్కట్స్లో కూడా ఇట్లాంటి ప్లేసెస్లో చూస్తే ఒక షార్ట్ ట్రిప్ లాగా ఉంటుంది, మనకి రిఫ్రెష్మెంట్ ఉంటుంది అండ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ బయట మనం ఏం తినక్కర్లేదు, ఏమన్నా స్నాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అండ్ అందరూ గుర్తుపెట్టుకోండి, రైనీ సీజన్ అస్సలు బాగాలేదు. బయట చాలా అంటే చాలా వైరల్ డెంగ్యూ ఫ్లూ అవన్నీ నడుస్తున్నాయి. పిల్లల్ని కేర్ఫుల్గా ఉంచండి, మీరు కేర్ఫుల్గా ఉండండి. బయట తినొద్దు, ఏది చేసినా ఇంట్లోనే చేసుకొని తినండి. అది డీప్ ఫ్రైస్ జంక్ ఫుడ్ అయినా ఇంట్లో చేసుకొని తినండి. స్పెసిఫిక్గా దోమల నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, దోమల్ని ఇంట్లోకి రానివ్వకండి. ఇంకా మంచిగా సాటిస్ఫై అయిపోయి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాను. నేను చెప్పింది నిజమా కాదా, మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.